శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై 18వ పాశురం. నిన్నటి వరకు గోపికలు ముందుగా వ్రత నియమాలను తెలుసుకొని ఆ తర్వాత 10 మంది ఆళ్వార్ స్వాములకు ప్రతీకలుగా 10 మంది గోపికలను నిద్రలేపి వారంతా కలిసి నందగోపుడి భవన పాలకుని లేపి ఆ తర్వాత నందగోపుడిని లేపి ఆ తర్వాత యశోదామాతను వేడుకొని చివరకు కృష్ణయ్య దగ్గరకు వచ్చారు. కృష్ణయ్యను నిద్ర లేపుదామని చూశారు, కానీ కృష్ణుడు మాత్రం నిద్ర లేవలేదు. ఆ తర్వాత పక్కనే పడుకున్న బలరాముణ్ణి మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఆయన కూడా లేవలేదు, కృష్ణుడు కూడా మేల్కోలేకపోవడంతో నీలాదేవిని ఆశ్రయించాలి అని అనుకొని ఈ పాశురంలో ఆమెను నిద్ర మేల్కొల్పుతున్నారు. నిజానికి సత్పురుషులను ఆశ్రయించి ఆత్మగుణ సంపత్తిని అలవర్చుకొని అహంకార రహితులమై ఆచార్య సమాశ్రమణం చేసి ఇక భగవన్మంత్రం పొందితే చాలు, భగవత్తుడి అనుభవం మనకు కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ ఆశ్రయణ దశ ఇంకా పూర్తి కాలేదు. ఇంకొక మెట్టుంది, అది అమ్మవారిని ఆశ్రయించడం. అమ్మగారికి పురుషకారం అని వ్యవహారం ఉంది. అంటే ఆమె జీవులకు భగవంతుడికి మధ్యవర్తిని. జీవులు వారి వారి స్థాయికి తగ్గట్టు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే వారి ప్రార్థన భగవంతుడికి చేరేలా చేసి భగవంతుడి స్థాయికి తగ్గట్టు ఉన్నా లేకున్నా కూడా భగవంతుడిని మెప్పించి పోన్లేద్దురు పిల్లలు అన్నట్లుగా మాట్లాడి వాళ్లకు కావలసిన ఫలాలను ఇప్పించగలిగిన సామర్థ్యం ఉన్న తల్లి. దీనికి ఉదాహరణ మనం ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. తండ్రితో మాట్లాడడానికి భయపడే పిల్లలు ముందుగా తల్లిని కాకాపడతారు. తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ ఇదమ్మా, అమ్మ అదమ్మా, నువ్వు నాన్నతో చెప్పమ్మా, నువ్వు చెప్తే నన్ను పిక్నిక్ పంపిస్తారమ్మా అనో, లేకపోతే ఏదో బొమ్మ కావాలనో అలా ఉంటుంది. అంటే సూటిగా వెళ్ళి తండ్రిని అడిగితే చిపో అంటారేమో అన్న భయం. అదే అమ్మ చెప్తే వింటారు అని. ఎందుకు అంటే నాన్నకి ఎలా చెప్పాలి అనేది అమ్మకు బాగా తెలుసుంటుంది. అలా మాతృస్థానంలో, జీవులందరికీ మాతృస్థానంలో ఉన్న మహాలక్ష్మి జీవులందరిపైన వాత్సల్యం కలిగి ఉంటుంది. అలాగే పరమపురుషుని వాత్సల్యాన్ని పొంది ఉంటుంది. అందుకే కర్మలతోటి ఈ జీవులు పడుతున్న బాధలు చూసి ఓర్చుకోలేక వీళ్ళంతటా వీళ్ళ పాపాలు పోగొట్టుకోలేరు, కానీ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించేలాగా చేస్తాను, పాపాలు తొలగింపజేసి ఆనందింపజేస్తాను అని ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఈ పాశురంలో నీలాదేవిని ప్రార్థిస్తున్నారు మన ఆండాళ్ తల్లి. உந்துமத களித்தனோடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடைத்திரவாய் வண்டைங்கும் கோளையழைத்தனகாள் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலிங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்துனன் பேர் பாட செந்தாமரக்கையால் சீரார் வளையொளிப்ப வந்து திரவாய் మగిళిందేలోరెంబావాయ్. ఏనుగులతో పోరాడగలిగినవాడు, మదించిన ఏనుగు వంటి భుజ బలము కలిగినవాడు అయిన నందగోపుని యొక్క కోడలైన ఓ నీలాదేవి, పరిమళాలు వెదజల్లే కేశములు కలిగిన తల్లి, తలుపు గడియ తీయాలమ్మ. కోళ్ళు అంతటా చేరి కూస్తున్నాయి. మాధవీలత పాకిన పందిరి మీద కూర్చున్న కోయిలల సమూహాలు పలుమార్లు మధురంగా కూస్తున్నాయి. లోకనాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గుణగణాలు కీర్తించడానికి మేమంతా వచ్చి నిలిచాము. బంతిని చేతివేళ్లతో పట్టుకున్న తల్లి నీలాదేవి, ఎర్ర తామరను బోలిన నీ చేతిలో కంకణాలు గల్లుమని ధ్వనించేలా లేచి వచ్చి, ఈ తలుపు తెరువమ్మ, మాకు కృష్ణ దర్శనాన్ని, కృష్ణుడి అనుగ్రహాన్ని ఇప్పించమ్మా అని అంటున్నారు. ఏనుగులు అంటే ముందుగా కామక్రోధాలతో పోరాడగలిగినవాడు, ఏనుగులతో పోరాడగలిగినవాడు అంటే, మదించిన ఏనుగు వంటి భుజబలం కలిగినవాడు అంటే అహంకారాన్ని ఎదుర్కోగలిగినవాడు అని. ఆ తర్వాత ఇక్కడ
సహజమైన పరిమళాలు ఉన్న కేశాలు అంటే జీవులపై ప్రేమ జ్ఞానం అనే పరిమళాలు కలిగిన కేశాలు అని. జీవులను పరమాత్మతో కలిపే కేశపాశాలు అని. తలుపు గడియ తీయాలి అంటే మా హృదయ కవాటాన్ని తెరవాలి అని చెప్పి. కోళ్ళు అంతటా చేరి కూస్తున్నాయి అంటే ఆచార్యులు, ఇక్కడ కోళ్ళు ఆచార్యులకు సంకేతంగా చెప్పారు ఆండాళ్ తల్లి. జీవులను తామస నిద్ర నుండి మేల్కొల్పడానికి సుప్రభాత సేవ చేస్తూ ఉన్నారు, మేల్కొల్పుతూ ఉన్నారు అని. ఆ తర్వాత మాధవీలత పాకిన పందిరి మీద కూర్చున్న కోయిలల సమూహాలు ఎవరు అంటే శ్రీతత్వాన్ని అండగా పొందిన ఆచార్యులు. వీరు అద్భుతంగా కృష్ణలీలలను గానం చేస్తూ ఉన్నారు. బంతిని చేత్తో పెట్టుకున్న తల్లి అంటే సమస్త లోకాలను బంతిలాగా ఆడిస్తున్న శ్రీమన్నారాయణుడితోటి క్రీడా కాలక్షేపం చేయగలిగిన తల్లి, మహాశక్తి స్వరూపం అని చెప్పి. తర్వాత ఎర్ర తామరలు పోలిన్ని చేతులు అంటే అనురాగ బంధాన్ని జీవులపైన ప్రసరింపచేసే తల్లి, ప్రేమ రంగు ఎరుపు. కంకణాలు ధ్వనించేలా వచ్చి తీయమనంటే ఏదో కూర్చున్న చోటు నుంచి తీయడం కాకుండా గబుక్కున అయ్యో నా పిల్లలు వచ్చి అడుగుతున్నారు అని తల్లి ఎలా అయితే గబుక్కున లేచి వెళ్తుందో అలా లేచి వచ్చి నీ చేతి కంకణాలు గల్లుమంటూ ఉండగా వచ్చి ఈ తలుపు తెరవమని చెప్పని అజ్ఞానం అనే హృదయ కవాట తలుపు తెరువమ్మ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ 18వ పాశురంలో ఆండాళ్ తల్లి. ఎందుకు ఇలాగా అంటే ఇక్కడ ఆ తల్లి ఎంతో దయామయి, భగవంతుడికి భక్తుడికి మధ్య తాను మధ్యవర్తినిగా ఉంటూ ఉంటుంది. ఇది శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అనేవారు శ్రీమన్నారాయణునికి పరతత్వంగా ఉన్నవాళ్ళు. ఇందులో శ్రీ ప్రధానతత్వం అయితే పరతత్వంగా ఉన్నప్పుడు శ్రీ, భూ, నీళ్ళలు ముగ్గురు దేవులుగా ఉంటారు. వ్యూహావస్థలో పాలసముద్రంలో వేయించేసినప్పుడు శ్రీ భూదేవులు మాత్రమే ఉంటారు. అంతేకాకుండా పరమాత్మ అవతారాల రూపంలో ఉన్నప్పుడు వరాహ అవతారంలో భూదేవిగా, శ్రీరామావతారంలో శ్రీదేవి రూపాంతరమైన సీతాదేవిగా, శ్రీకృష్ణ అవతారంలో నీలాదేవిగా ఈ తల్లి పూజలందుకుంది. అంటే ఆయా అవతారాల్లో శ్రీరాముణ్ణి సేవించాలి అంటే సీతాదేవిని ముందుగా పాదాలు పట్టుకోవాలి. అలాగే వరాహస్వామి యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే ముందుగా భూదేవిని, అలాగే శ్రీకృష్ణ దర్శనం కావాలి, శ్రీకృష్ణుడి కృపకు పాత్రులం కావాలి అంటే నీలాదేవిని ఆశ్రయించాలి. వీరిరువురు అవిభాజ్యంగా ఉంటారని చెప్తూ ఉంటారు. అయితే ఎవరు ఈ నీలాదేవి అంటే యశోదాదేవి సోదరుడైన కుంభుడు అనేవాడి కుమార్తె. ఈమె కోసము 7 ఎద్దులు మదించిన 7 ఎద్దులను కలిపి ఒకే తాటితో కట్టి స్వయంవరంలో గెలుచుకున్నాడు శ్రీకృష్ణుడు. ద్రావిడ ప్రబంధంలో ఈ తల్లినే ప్రధానంగా కృష్ణుడి భార్యగా చెబుతూ ఉంటారు. అందుకే ఈ లక్ష్మీతత్వం, కృష్ణావతారంలో లక్ష్మీతత్వం అంటే నీలాదేవి అని చెప్తూ ఉంటారు. ఈ తల్లిని శ్రీ అని కూడా అంటూ ఉంటారు. భగవానుడే ఉపాయము, ఆ ఉపాయాన్ని మనకు తెలియచేసి దాన్ని చేరేట్లు చేసేది శ్రీ. అందుకే ఆ తల్లిని పురుషకారము అని అంటారు. అంటే మధ్యవర్తిని భగవానుని ఆశ్రయింపచేసేది. అందుకనే ఈ తల్లి అనుగ్రహం ఉంటే తప్ప భగవంతుడి దర్శనం మనకు అవ్వదు. అంతేకాదు ఆ తల్లిని చూడ్డానికి కూడా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే మనకు రామాయణంలోని సుందరకాండలో హనుమ సీతమ్మ కోసం వెతికి వేసారిపోతాడు. ఎంతగానో తిరుగుతాడు. ఎంత తిరిగినా ఎవరెవరో కనిపిస్తుంటారు, కానీ సీతమ్మ మాత్రం కనిపించకపోతే అప్పుడు అంటాడు, ఎవరెవరో కాదు, నేను వెతికితే ఆ తల్లి కనిపించదు. జనకుడికి ఎలా అయితే తనంతట తను ఆ తల్లి ప్రకటమైందో అలాగా తనంతట తాను కనిపిస్తే తప్ప నాకు కనిపించదు అని అనుకొని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ అంటూ నమస్కరిస్తాడు. అంటే శ్రీరాముణ్ణి లక్ష్మణుడు సీతమ్మతో సహా నమస్కరించాడు. ఒక్కరిని కోరుకొని ఇంకొకళ్ళని వదిలిపెట్టలేదు. దాంతోపాటు జనకాత్మజ అని అన్నారు. అంటే అమ్మవారు తనంతటి తను ప్రకటితం అవ్వాలి అని. ఆ తర్వాత నిజంగానే ఆ తల్లి కనిపించింది. అలాగే శ్రీరాముడు, సీతమ్మ
అరణ్యంలో కలిసి ఉన్నప్పుడు కాకాసురుడు ఆ తల్లి పట్ల ఎంతో అనుచితంగా ప్రవర్తించినా పక్కన సీతమ్మ ఉండడం వల్ల ప్రజ్వరిల్లిన ఆయన కోపం కాస్త తగ్గి మొత్తానికి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు కాకాసురుడు బతికిపోయాడు. కానీ శ్రీరాముడికే ప్రాణప్రదమైన ఆ తల్లిని అపహరించినందుకు నిజానికి కాకాసురుడు చేసినంత దుర్మార్గంగా ఈ రావణుడు ఎప్పుడూ సీతమ్మతో ప్రవర్తించలేదు. మాటలతోటి ఇబ్బంది పెట్టాడు కానీ ఆ తల్లిని తాకి ఇబ్బంది పెట్టలేదు. అయినా కూడా సీతమ్మ పక్కన లేదు కాబట్టి, వెతుకుతుందే సీతమ్మ కోసం కాబట్టి రావణాసురుడి తలలు తెగి నేల మీద పడ్డాయి. అంటే భగవంతుణ్ణి కూడా ఆటాడించగలిగింది ఎవరన్నా ఉన్నారు అంటే, ఆట అంటే మన లౌకికంగా మాట్లాడుకునే ఇదని కాదు. స్వామికి కోపం వచ్చేలా చేయగలిగిన, శాంతపరిచేలా చేయగలిగిన, జీవుల పట్ల వాత్సల్యం కలిగేలా చేయగలిగిన, క్రోధం కలిగేలా చేయగలిగిన అది ఆ తల్లికే సాధ్యమవుతుంది అని చెప్పారు. అంతేకాకుండా ఈ నీలాదేవిని చూడడం వల్ల, అంటే నీలాదేవి స్వరూపం శ్రీ ఎవరైతే ఉన్నారో వారిని చూడడం వల్ల, వారి అనుగ్రహం పొందడం వల్ల జీవుడికి స్వస్వరూపం భాసిస్తుంది అని చెప్తున్నారు. ఎలాగా అంటే సీతమ్మను చూడడానికి ముందు రామావతారంలో సీతమ్మనే స్త్రీ స్వరూపం అనుకున్నాం కదా. సీతమ్మను చూడడానికి ముందు హనుమ నేను రాముడి బంటుని అని చెప్పుకుంటాడు. కానీ సీతమ్మను చూసిన తర్వాత వారిరువురు రూపంలో కూడా ఒకరినొకరు పోలి ఉండడం, మనసు ఒకటే ఉండడం గమనించి ఆ స్వామికి తన స్వస్వరూపం బాగా గోచరమైంది, తానేమిటో అర్థమైంది. అప్పటి నుంచి రామదాసుని అంటూ ఆ స్వామి ఘోషించడం మొదలుపెట్టారు. అంటే భగవత్ స్వరూప జ్ఞానం అలాగే స్వస్వరూప జ్ఞానం ఏది లభించాలన్నా కూడా ముందుగా ఆ తల్లి నీలాదేవి శ్రీ స్వరూపం యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకనే ఇక్కడ గోపికలు ఆండాళ్ తల్లి వెళ్ళి నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. ఏమంటున్నారు? అమ్మ, ఇంత గొప్పవాడు ఎలాంటి రాక్షసుల నుంచి అయినా సరే తన కొడుకును కాపాడుకోవాలని తిరుగుతూ ఉండేవాడు. నిజానికి ఆచార్యుడిగా ఇక్కడ నందుడిని చెప్తూ ఉంటారు. ఈ నందుడు గట్టిగా నడిస్తే తన కాళ్ళ కింద పచ్చగడ్డి నలిగిపోతుందేమో అని సున్నితంగా నడిచేవాడు. అలాంటి వాడు కృష్ణుడు పుట్టిన తర్వాత వచ్చిన ఉత్పాతాలతోటి ఎప్పుడు సదా వేలాయుధాన్ని ధరించి తిరుగుతూ ఉన్నవాడు, ఎంతో శక్తి కలిగిన వాడు. కాబట్టే కంసుడు కూడా ఎంతసేపటికి తన శత్రువు నందవ్రజంలో నందుడి ఇంట పెరుగుతున్నాడని తెలిసి కూడా సూటిగా వెళ్ళి యుద్ధం చేయలేదు. మాయోపాయాలతోటి ఆ పసివాడిని చంపాలనుకున్నాడు తప్ప సూటిగా వెళ్ళి యుద్ధం చేయలేదు. ఎందుకంటే సామంతరాజుగా ఉన్న, కప్పం కడుతూ ఉన్న చాలా చాలా శక్తివంతుడు. నిజానికి అతని ధర్మమే అతని శక్తి. అందుకనే అతన్ని జోలికి వెళ్ళే పని చేయలేదు కంసుడు కూడా. అందుకని అంతటి గొప్పవాడు. అసలు వీళ్ళకి ఇది వాళ్ళకి అది అని ఇది లేదు అని అనకుండా అందరికీ దానం చేసేంత ఉదారమైన మనసు కలిగిన వాడు. అలాంటి నందుని కోడల అని పిలుస్తున్నారు. ఎందుకు అంటే మామగారి వారసత్వాన్ని తీసుకొని ఆ ఇంటికి సంబంధించిన ఎన్నో సంప్రదాయాలను అనుసరించవలసింది కోడలే. అందుకని నువ్వు కూడా వారి కోడలివి కాబట్టి అంత ఉదారంగా మా కోరిక తీర్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈయన ఆచార్య పురుషుడు ఎలా అవుతున్నాడు అని అంటే, నిజానికి బలవంతమైన ఏనుగు కూడా మావటీడు ఒక స్తంభానికి కట్టిపడేస్తే పట్టినట్టు ఉండిపోతాడు. అంటే భగవానుడు కూడా భక్తి కలిగిన వారికి వశుడై రోట కట్టుబడి ఉంటాడు. నందుడికి వశమై ఉన్నాడు ఇక్కడ కృష్ణుడు. ఆ తర్వాత ఏనుగు తనను కట్టడానికి పాశాన్ని మావటివాడికి అందించినట్లే పరమాత్మ తనను పొందడానికి తగిన భక్తిని తానే ప్రసాదిస్తాడు. ఇక్కడ కృష్ణుడు సర్వాంతర్యామి అని తెలుసు నందుడికి. అయినా కూడా తన బిడ్డగా కూడా భావించి కాపాడుకోవాలి అన్న ప్రేమ, భక్తి ఆయనకున్నాయి. అలాగే గజము తనపై అధిరోహించడానికి మావటివాడికి తన పాదాన్ని వంచి సాధనంగా ఇచ్చినట్లు పరమాత్మ తనను పొందడానికి తన పాదాన్నే భక్తులకి సాధనంగా ఇస్తాడు. తనకు సేవ చేసుకుని తరించే అవకాశం బృందావనంలో, నందవ్రజంలో అందరికీ ఇచ్చాడు పరమాత్ముడు. ఏనుగు స్నానం చేసిన వెంటనే ఇసుక మీద చల్లుకుంటుంది. అలాగే పరమాత్మ పవిత్రమైన వేదం చేత కీర్తించబడినవాడయ్యి సామాన్యుల వాక్కుల చేత కూడా కీర్తింపబడ్డానికి సులభ సాధ్యుడై ఉంటాడు. అలాగే ఏనుగు బలంలో
స్థూల శరీరం కలిగిందైనా సూక్ష్మమైన అంకుశంతో ఎట్లా లొంగుతాడో అలాగే భక్తులు జ్ఞానరూపిణి అయిన భక్తి అనే అంకుశానికి, భక్తుల జ్ఞానరూపిణి అయిన భక్తి అనే అంకుశానికి పరమాత్ముడు లొంగిపోతాడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు నందుడు. వారి కోడలివి కాబట్టి ఇప్పుడు మా భక్తికి నువ్వంతా కూడా లొంగి మాకు శ్రీకృష్ణుని దర్శనం ఇప్పించమ్మా అంటున్నారు. నువ్వు సాక్షాత్తు జగన్మాతవు, అందుకే నీ కేశాలు చక్కటి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి, ఆ పైన పూలు, కళ్ళకి కాటుక. ఇక భగవానుడు నీకు వశవర్తి అయి ఉండక ఎలా ఉంటాడమ్మా అని చెప్పి కొంచెము ఇక్కడ నిందిస్తున్నారా అన్నట్లుగా కూడా ఉంటాయి. అంటే ఇక్కడ తల్లి పిలవగానే గబుక్కున వెళ్ళిపోయి భక్తులను ఏం అనుగ్రహించదు, వారిని పరీక్ష చేస్తుంది కదా. తన స్వామిని దర్శించుకోవాలి అంటే వాళ్ళు తగినట్టుగా ఉన్నారా లేదా అని. అందుకే ఏమిటో కోళ్ళు కూస్తున్నాయి అంటారు, లేకపోతేనేమో కోయిలలు కూస్తున్నాయి అంటారు, ఏదో నిద్రలో లేచి కూస్తున్నట్టాయమ్మా, ఇంకా సుప్రభాతం అవ్వలేదు అని అంటే, లేదమ్మా మాధవీలతల మీద బోలెడు కోయిలలు కూర్చొని ఉన్నాయి, ప్రతి ఇంట కోళ్ళు కూస్తున్నాయి అని అంటే ప్రతి ఇంట్లో కూడా ఆచార్య పురుషులు ఉన్నారు, ప్రతి ఇంట్లో కూడా ఈ భగవానుడి గానమే జరుగుతోంది, మేమంతా కూడా కావలసిన అర్హత సంపాదించుకొనే వచ్చాము తల్లి అని చెప్పకనే చెప్తున్నారు. నిజానికి మాధవి అంటే అమ్మవారు, ఆ మహాలక్ష్మి స్వరూపం అన్నమాట. ఆమెను లతతో పోల్చారు. ఆ లత ఆశ్రయించిన పందిరి ఎవరు అంటే నారాయణుడు. మాధవి పందిరి అనగా శ్రీమన్నారాయణ తత్వం. అది ఆధారంగా కూర్చున్న కోకిలలు ఆళ్వారులు భగవద్గానం చేస్తూనే ఉన్నారు. ఇది చెప్తూ ఉన్నారనమాట. అందరూ కూడా చక్కగా భగవంతుడి ధ్యానంలోనే ఉన్నారు తల్లి. ఇక మాకు దర్శనం పొందడానికి, ఆ మహానుభావుడి దర్శనం పొందడానికి మాకు అర్హత వచ్చిందమ్మా, దయచేసి గబుక్కున లేచొచ్చి నువ్వు అంటే ఏదో కూర్చున్న చోటు నుంచి ఎలాగో అలా తలుపు తీస్తాను అన్నట్టుగా కాకుండా గబుక్కున లేచొచ్చి బ్రహ్మాండాలన్నీ చేతిలో బంతుల్లాగా ఆడుకోగలిగిన తల్లివి, గబుక్కున లేచొచ్చి నీ చేతి కంకణాలు గల్లు గల్లుమంటూ ఉండగా ఆ శబ్దం మా చెవులకు సోకి మా జన్మ తరించేలాగా తలుపు తీయవా తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే ఆ తల్లిని ఎంతో అద్భుతంగా దర్శించారు. ఆ దర్శనాన్ని మనకు మన తొలి పదకవితా పితామహులైన అన్నమయ్య గారు కూడా ఇలా వర్ణించారు. అమ్మవారిని ఎంతగానో స్తుతి చేశారు. తిరు తిరు జవరాల తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురి, తిరు తిరు జవరాల తిత్తి, ఈ తరళమైన ఈ తారహార మధురి, తిరు తిరు జవరాల తిత్తి. ధిమి ధిక్కి దొంగ దొంగ దిద్దిమిక్కి ఆరే మమారే పాత్ర రావు మజ్జా మజ్జా, ధిమి ధిక్కి దొంగ దొంగ దిద్దిమిక్కి ఆరే మమారే పాత్ర రావు మజ్జా మజ్జా, కమల నాభుని తమక పుటింతి నీకు, కమల నాభుని తమక పుటింతి నీకు, అమరి తీరుపోయిది అవధరించగదో, కమల నాభుని తమక పుటింతి నీకు, అమరి తీరుపోయిది అవధరించగదో, తిరు తిరు జవరాల తిత్తి, తిరు తిరు జవరాల తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురి, తిరు తిరు జవరాల తిత్తి. జక జక్క ఝం ఝం జనకీనాని ప్రకటపు మురువప్పి భళా భళా, జక జక్క ఝం ఝం జనకీనాని ప్రకటపు మురువప్పి భళా భళా, సకల పతికి సరసపు కొమ్మ
సకలపతికి సరసపు కొమ్మ నీ మొక సిరి బెరసే చిమ్ముల మురిపెముల. సకలపతికి సరసపు కొమ్మ నీ మొక సిరి మెరసే చిమ్ముల మురిపెముల. తిరు తిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురి. తిరు తిరు జవరాల తిత్తిత్తి మాయి మాయి అలమేలు మంగానాంచారి. మాయి మాయి అలమేలు మంగానాంచారి మతిబాయని వెంకటపతి పట్టపురాణి. మాయి మాయి అలమేలు మంగానాంచారి మతిబాయని వెంకటపతి పట్టపురాణి. మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నీని. మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నీని. సోయగమైన నీ సొలపు చూపమనే. మ్రోయ చిరుగజ్జలని మ్రోతాల నీని. సోయగమైన నీ సొలపు చూపమదే. తిరు తిరు జవరాల తిత్తిత్తి ఈ తరళమైన ఈ తారహార మధురి. తిరు తిరు జవరాల తిత్తిత్తి తిత్తిత్తి. ఇలా ఆ నీలాదేవిని ప్రార్థించి భగవంతుణ్ణి చేరుకొని భగవంతుణ్ణి దర్శనం చేసుకునే అవకాశం కల్పించమని వేడుకుంటున్నారు ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం.